అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు, అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇదంతా కూడా చేపించింది, కక్ష సాధింపు చర్య కావాలని చేపించారు. సో దీని గురించి ఇప్పుడు చిరు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అయితే ఉన్నారో, నాగబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన బయటకి రాగలిగారు. లేకపోయి ఉంటే రేపు ఎల్లుండి అటు గవర్నమెంట్ కి సంబంధించి కోట్లకు సెలవు, వాళ్ళు ఆయన రాలేని పరిస్థితి. ఇంకా 14 రోజులు ఆయనకు జైలు శిక్ష కూడా వేశారు. మరి ఇలాంటి పరిస్థితులలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఉన్న హోదా ఎలాంటిది, ఆయన చేయించలేదు అనేది మనం పక్కకు పెడితే ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన పేరు గౌరవనీయులకు కొంచెం తడబడ్డారు అంతే. అదేదో కావాలని చేసింది కూడా కాదు. నిజానికి ఆయన గౌరవనీయులనే రాలేదు. రేవంత్ రెడ్డి పేరు గుర్తుండకుండా అంత దీనస్థితిలో అయితే ఎవరు లేరు. అంటే ఇది తప్పు అనడానికి కూడా ఆయన ఇది ఒకటేసారి కాదు, చాలా సందర్భాల్లో కూడా ఒక పేరు పలకడానికి పోయి ఆయనకు పలకడానికి రాలేదు. సో దీన్ని కూడా వాళ్ళు ఇంత సీరియస్ గా తీసుకొని ఇంత మ్యాటర్ క్రియేట్ చేయడం, అదే విధంగా ఒక సెలబ్రిటీ ఫ్యాన్ వరల్డ్ రేంజ్ లో ఇప్పుడు మంచి ఒక క్రేజ్ ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేసి జైలు అని, కోర్ట్ అని, చెంచల్ కూడా జైలు అని ఇట్లా చేయడం అసలు కరెక్ట్ కదా అని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అందుకోసం అని చెప్పేసి నాగబాబు, అదే విధంగా పవన్ కళ్యాణ్ మరియు అల్లు అరవింద్ మరియు చిరంజీవి, ఇంకా మిగతా మెగాలో ఫ్యామిలీ మెంబర్స్ లో పెద్దగా ఎవరైతే అందరూ కోర్టు విషయాలు అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారో, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి నాగబాబుతోని మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని అల్లు అరవింద్ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు కాబట్టే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నార్మల్ అయింది అనుకోవచ్చు. నిజానికి ఇందులో కావాలనే కక్ష సాధింపులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన పైన వేసిన కేసులలో చూసుకుంటే సెక్షన్ 105 అయితే నాన్ బెయిలబుల్ కేసు, అసలు దానికి బెయిల్ కూడా రాలేదు. అంటే ఇక్కడ మేము కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఆయనకు బెయిల్ కూడా రాదు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అల్లు అర్జున్ అనే విధంగా లాయర్స్ కూడా చెప్పారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే వాళ్ళు మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎంత ఇనిషియేటివ్ తీసుకొని అల్లు అర్జున్ ఎంత కాదనుకున్నా నా మేనలుడే, ఎంత కాదనుకున్నా నా మనిషే కాబట్టి ఖచ్చితంగా నేను ఇనిషియేటివ్ తీసుకుంటానని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళడం వల్లనే ఈ స్టేజ్ లో ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ కి ఎలాంటి కనీసం గీత కూడా పడకుండా ఆయన అయితే బయటకు తీసుకొచ్చారు. ఓన్లీ అల్లు అర్జున్ విషయంలోనే కాదు, ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అంతటి కూడా కలిసి కాబట్టి ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ అందరూ కూడా ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కి అయితే ఇది మంచిది కాదు, మీరు మార్చుకోవాలి, ఇప్పటికైనా తెలుసుకునే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటివి మీరు మనసులో పెట్టుకొని చేయడం కరెక్ట్ కాదంటూ పద్ధతిని మార్చుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.